నేను వచ్చేసిన ముచ్చట్లు చెప్పుకుందామా మళ్ళా ధూమ్ దా ముచ్చట్లు పవర్డ్ బై శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ముచ్చట్లు షురు ఏ ఊళ్ళ వానలు అటేవైనా ఏంది అని ఇట్లా 4 వద్దుల కింద మనమందరం అనుకున్నాం కదా. ఇక చూడు నా సామిరంగా మొన్నటి సంధి దంచుతున్నాయి వానలు. పొద్దుగాల నిమ్మలమే అనిపిస్తుంది, పగటిలు దాటి పొద్దుకంగానే అంటుకుంటుంది వాన. మన తన ముచ్చటేమో గాని దేశమంతా వాన మబ్బులు గమ్ముకొని కుండపోతలు కురుస్తున్నాయి. చూడు రవాణాల ముచ్చట. మహారాష్ట్రను ముంచుతున్నాయి, హర్యానాను అరిగోస పెడుతున్నాయి, అస్సాంను అస్సలు ఇడిచిపెడతలేవు, హిమాచల్ ప్రదేశ్ హమ్మో అనిపిస్తున్నాయి, బీహార్ను భయపెడుతున్నాయి, తమిళనాడు తెలంగాణలను కూడా తెరలు చేస్తున్నాయి వానలు. దేశమంతా వరుసుకున్నాయట నైరుతి మబ్బులు. వాటికి తోడు ఇంకేమన్నా అల్పపీడనాలు అధిక పీడనాలు మోపైతాయో ఏమో గాని అస్సాం హర్యానా రాష్ట్రాలల్లా వానలతోని మామూలుగా గోసపడతలేరు జనాలు. ఓ 10-12 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిరట వాతావరణ శాఖోళ్ళు. ఆరెంజ్ అలర్ట్ అంటే డేంజర్ షాన్నే ఉంది వానలతోని అని వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలల్లా వానలకు కొండలు గుట్టలు కూలి రోడ్లు బంద్ అవుతుంటే కానంతా ఆగమాగమే ఉంది వానలతోని పరిస్థితి. ఇంకో 3 రోజుల దాకా ముప్పే ఉందట. అంతటా అట్లే ఉంటే కర్ణాటకల తక్కువే ఉన్నాయి. వానల కోసం 2 పోరగాండ్లకు లగ్గం చేశారు ఒక ఊరోళ్ళు. అటు ఇటు 1 నెల కిందనే అనుకుంటా ఫాక్స్కాన్ అని ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళు మన తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతందుకు ముంగట పడ్డరు. ఆ కంపెనీకి మన కేటీఆర్ సారు భూమి పూజ కూడా చేసిండు. అనకు ముచ్చడి చెప్పుకున్నాము. 25,000 మందికి డైరెక్ట్ గా జాబులు దొరుకుతాయట అని కూడా చెప్పుకున్నాము. అట్లా చెప్పుకున్నామో లేదో ఇంతల్నే ఎంత జోరుగా పని నడుస్తుందో చూడురా కంపెనీది. పోయిన నెల 15 తారీఖు నాడు పట్నం కొంగర కలాన్ కాడ ఫాక్స్కాన్ కంపెనీ పెడతందుకు భూమి పూజ చేసి శంకుర్రాయికి పరదా గుంజుండు మన మంత్రి రామన్న అన్నకు ముచ్చడి చెప్పుకున్నాం కదా. అటు ఇటు 4-5 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. అక్కడ చుట్టుముట్టున్నోళ్లకు మన తెలంగాణ నిరుద్యోగులకు 25,000 కొలువులు డైరెక్ట్ గా దొరుకుతాయట. ఇంకో 50-60 వేల మందికి ఇండైరెక్ట్ గా పనులు దొరుకుతాయని చెప్పుకున్నాము. సీన్ కట్ చేస్తే ఇగో ఆ ఫాక్స్కాన్ కంపెనీ గట్టుడు పనులు ఎంత జోరు మీద నడుస్తున్నాయో చూడు. జెట్ స్పీడ్ తోనే నడుస్తున్నాయి. ఈ లెక్కకు చూస్తే ఇంకో 5-6 నెలల లోపట్నే కంపెనీ గట్టుడు పూర్తి కావచ్చేమో అనిపిస్తుంది. ఫాక్స్కాన్ అంటే ఐఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే తోపు కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసే స్పేర్ పార్టులన్నా సెల్ ఫోన్లన్నా మస్తు డిమాండ్ ఉంటది. అసొంటి కంపెనీ మనతానే పెట్టుబడి పెట్టుడు పనులు దబ్బున జరుగుడంటే మంచి ముచ్చట్నే కదా. మనోళ్లకు జాబులు దొరుకుతాయి, మన తెలంగాణ ఇల్వా ఇంకింత పెరుగుతది. మరి అట్లుంటది పర్మిషన్లు ఇచ్చుట్లనైనా పనులు చేపిచ్చుట్లనైనా మన తెలంగాణ సర్కారోళ్ళ పనితనం. మొన్న జూన్ 21 నాడు ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది కదా. మనం కూడా అంతటా యోగా డే ఎట్లా జరిగిందో చెప్పుకుంటే మీ ముచ్చట. అయితే ఆయాల ఏమంత మంచి మంచి యోగా ముచ్చట్లు దొరకలేదులా, అంతా సప్పగా అనిపించినాయి. కానీ ఇగో ఇవాళ బయటికి వచ్చింది యోగి సార్ చేసిన అస్సలు సిసలు యోగా వీడియో. ఆలస్యమైన మంచిదే, ఆ వీడియో మీరు చూసి తరించవలసిందే. అరే ఆని ముత్యం వసంటి వీడియో మిస్ అయిన ముల్లా మనము మొన్న యోగా దినోత్సవం నాటిది. ఇగో వారిని ఇదేంది యోగి సారేంది యోగా చేస్తేందుకు గిట్లా తనలాడుడేంది.
ఈ పాదం తీసి ఆ మోకాల మీద పెట్టి నిలబడతందుకు గింత పరేషాన్ అవుతుండా? ఆయనతో మార్ఫింగ్ చేసిన వీడియోనా లేకుంటే ఇంత వచ్చిందా? యహ గంత పెద్ద మాట ఎందుకు గాని ఇదైతే ముమ్మాటికి ఒరిజినల్ వీడియోనే. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు సెటైర్ చేసుకుంటా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియోను. యోగాకు బ్రాండ్ అంబాసిడర్లము మేమే అన్న లెవెల్లో చెప్పుకునే బీజేపీ వాళ్ళకు అలా ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మెయింటైన్ చేసే యోగి సారికి యోగా చేయరాకపోతే ఎట్లా అని వీడియో చూసిన వాళ్ళంతా మస్తు నవ్వుకుంటుండ్రు. మరి గొంతగొట్టు యోగాసనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు సారు? నిమ్మలంగా నిద్రపోయినట్టుండే శవాసనమో కూసున్నట్టుండే ఇంకేదన్నా ఆసనమో వేస్తే ఒడిచిపోవు కదా. ఇప్పుడు చూడు నా వెటోళ్ళ ముంగట జారిపడ్డట్టు చేసుకుంటివే ఏందో ఏమో.